తొడవని కదలబాకు. ఏమ్రా మందు తాగుతుంటే అంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసిండ్రు. సూర్యకాంత్ ఎవరికి గొడవ అయింది? ఉన్నాళ్ళేరా ఓ ట్యూషన్ మాస్టర్. ఏంది ట్యూషన్ మాస్టరా? చెల్లి అమ్మ ట్యూషన్ మాస్టర్ అన్నారా? కొట్టనీకి మమ్మల్ని పిలిచింది. చాలా కిరికిరి చేస్తుండ్రాడు. ఆయనతో ఏం కిరికిరి? అక్కడ కాదురా, ఇక్కడ చూద్దాం అంటే. లాకేస్తుంది, పైన చూడండి రా. ఏడ్రా వాడు కనవలేదురా. వాడు దొరికాడా? ఇంకా లేదన్నా. రే సూర్యాన్ని కొడుతుంటే ఏం చేస్తున్నారా మీరు? మేము ఫోన్లు కదా వండుకున్నాం రా. కర్ణాటక దాకా వెళ్ళిపోయింది మ్యాటర్. ఆ ట్యూషన్ మాస్టర్ గారి మీద ఈ నాటు బాంబు వేసి ఆ బోటి బయటికి లాగుతాను అంతే మరా. నేను సూర్య నాకు సారీ చెప్పాను సార్. నేను అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళాను సార్, ఇంటర్వ్యూ ప్లీజ్. బాంబే రాడు మీద. సార్ 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 బాంబే ఎందుకు సార్? నాకు ఎగ్జామ్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రే ఏమంటున్నాడు రా వాడు? మీరేం చేసినా నా నేమ్ పీకలేడు అంటున్నాడు కాక. ఇప్పుడేమంటున్నాడు రా? నాతో పెట్టుకుంటే శాంతి లేచిపోతాయి అంటున్నా. పట్టుకోండి రావండి. జాగింగ్ చేస్తే షుగర్ రాదని మా ఫిగర్ చెప్పింది సార్. మీరు కంటిన్యూ చేయండి. ఏమనుకుంటున్నా మనిషి ఉంటున్నా. నా పేరు కన్నా, నన్నందరూ కాన్ఫరెన్స్ కన్నా అంటారు. నేనే ఉంటాం సార్. నేనేం చేయలేదు సార్. అతనే. ఏం చేయలేదా? సూరి ముఖం పగిలింది, వాడు కాన్ఫరెన్స్ ఉన్నాడు. మాట్లాడు సూరి. సూరి సారీ. ఏయ్ ఆగుబే. తమ్మి పిల్లలు చెప్పిండు నీ గురించి. నువ్వు బాగా చదువు చెప్తే వాడు పాస్ అయినాడు. నీకెందుకు చెప్పి లొల్లి? సార్ ప్లీజ్ సార్, రేపు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది సార్. ఓకే ఓకే, ఏం లేదు. నువ్వు సీదా వచ్చి మన సూరిగానికి సారీ చెప్పి వెళ్ళిపో. గిదే నేను నీకు ఇచ్చే ఆఫర్. సారీ నాకు. ఏ సూరి నువ్వు ఆగురా, నేను మాట్లాడుతున్నా కదా. తమ్మి నువ్వు సారీ చెప్పి పోయేటప్పుడు నీ కుడి చేతుకున్న ఒకే ఒక ఎముకి రగొడతా. అదే నేను సూరికి ఇచ్చే ఆఫర్. ఈ మ్యాటర్ అప్పుడే సెటిల్ అవుతుంది. హలో హలో, వాడు కట్ చేసిండు. అన్నా ట్యూషన్ మాస్టర్ కోసం రాత్రి నుండి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నామన్నా. ఏడా కలపలేదు. కనిపిస్తే ఫోన్ చేస్తా చూడు. సార్ మీరు చెప్పిన స్కూల్ దగ్గరకు వచ్చాను సార్. ఎక్కడున్నారు సార్ మీరు? స్ట్రైట్ వచ్చేయండి. ఇది చూడు, చేయి ఊపుతున్నాను. సార్ కనపడ్డారు సార్. పక్కూరు నుంచి వచ్చావా, మూసుకొని చదువుకున్నావా అన్నట్టు ఉండాలి. ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుంది.
సూర్యకి వెనక కన్నా ఉన్నాడు, కన్నాకి వెనకాల కార్పొరేటర్ ఉన్నాడు, కార్పొరేటర్ వెనక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ అని ఒక పెద్ద పార్టీయే ఉంది. ప్రాణం పోకూడదు, జాగ్రత్త, ఎలక్షన్స్ రాబోతున్నాయి. పడేంట్రా బయట కానీ. ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను సార్, ప్లీజ్ సార్. నేను ఢిల్లీ వెళ్ళాను సార్, నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్, మా అమ్మకాలు సార్, ప్లీజ్ సార్. ఫైనల్ ఇంటర్వ్యూ పెండింగ్ సార్, నేను ఒక ట్యూషన్ మాస్టర్ సార్, నన్ను ఏం చేయదు నేను నీకు మంచి ఆఫర్ ఇచ్చిన, నువ్వు నా ఫోనే కట్ చేస్తావా? సార్. వదిలేదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. రే లేకుండా రావండి. కన్నా అన్నకి మ్యాటర్ తెలీదు. ఇవ్వకపోతే పోయి చెప్పు. ఇంటర్వ్యూ సార్, నా ఏరియాకి వచ్చి మా వాళ్ళ మీద చేయి చేసుకుంటావా? నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? రేయ్, వాడి కుడి చేతి ఎముకని, జాతి ఎముకని ఇది చేయండి రా. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, వెళ్ళిపోతాను సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, నా సర్టిఫికెట్స్ సార్, ప్లీజ్ సార్, నా సర్టిఫికెట్స్ ఏం చేయకండి సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, చెయ్యి వదలట్లేదు నా వీడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఊరోనికి సిటీ గురించి ఏం తెలుసురా? వీని లేపి కాలువల మారేంద్రి. మునిగితే మోక్షాన్ని ప్రసాదించేది మనకున్న ఏ నది? గోదావరి నది. మొదలయ్యేది త్రయంబకేశ్వర్లో. పొడవు 1465 కిలోమీటర్లు. తెలుగు వారి దక్షిణ గంగ ఇది. ఒరే రాఘవ, అమ్మ కోసం ఒక పని చేస్తావా? ఏంటమ్మా? నువ్వు కలెక్టర్ అవ్వాలి. దానికేంటమ్మా, తప్పకుండా అయిపోతా. నువ్వేంట్రా ఎన్ని పేపర్లు తీసుకుంటా? మా పౌరులందరినీ మంచిగా చదివిపిస్తున్నావు. నీలాంటి మంచోడిని అట్లా కొట్టా నీకు వాళ్ళకి చేతులు ఎట్లా వచ్చినాయి? నా బిడ్డ నుంచే కదయ్యా నీకు ఈ సంటి కష్టం వచ్చినది. సారీ సార్. పర్వాలేదు, ఎగ్జామ్ ఎలా రాసారా? బాగా రాశాను సార్. మంచోనివి తమ్మి నువ్వు. నీ జీవితం ఎలా అయిపోయింది? ఓ చెడ్డోడిని కొడితే 100 మంది చెడ్డోళ్ళు వస్తారు. ఒక మంచోడిని కొడితే అడిగిన కొడుకే ఉండడు. మా కోసం వచ్చి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు. నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టే దమ్ము మాకు లేదు. ఏం చేస్తాం? మేము చావట నా కొడుకులం. మా జిందగీ ఇంతే. మా జిందగీని ఇంట్లోనే మొదలుపెట్టాలి. నువ్వైనా వెళ్ళిపో, వాళ్ళు ఎట్లయినా మమ్మల్ని వదలరు. కానీ ఒక్క మాట మీ అమ్మకి చెప్పడం మర్చిపోకు. కొడుకంటే నువ్వే రా బిడ్డ. నువ్వేడున్నా సల్లంగా ఉండాలి. మన అన్న భగీరథకి జటాజూటం నుండి ప్రవహిస్తున్న గంగాజలంతో అభిషేకింపబడుతుండగా, మెడలోని సర్పహారము బాలలా వేలాడుతుండగా, చేతిలోని ఢమరుకం మోగుతుండగా, ఆ శివుడు తాండవం ఆడుతూ మనకు సకల శుభాలు ప్రసాదించుగాక. ఓం నమః శివాయ. సబ్మిట్ చేసే కన్నా మంచి ముహూర్తం దాటిపోయే లోపే నేను 10 చోట్లకి వెళ్ళి నామినేషన్ ఇచ్చాను. ఏంటి అపోజిషన్ వాళ్ళు లోపల ఉన్నట్టున్నారు? నమస్కారం. చూసి చాలా రోజులైంది. ఎలక్షన్ వచ్చాయిగా, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఎవరు క్యాండిడేట్? మిన్నల్ కుమార్ అని సీరియల్ యాక్టర్. సూపర్ స్టార్ మిన్నల్ కుమార్ అంటే అందరూ గుర్తుపడతారు. టీఆర్పీలో నేనే కింగ్. నా ముందల అందరు బొంగు. మిన్నల్ కుమార్ అన్నకి ఏంటి పెద్ద పఫన్ గాళ్ళని అందరినీ దించినట్టున్నారు? డైలీ నైట్ 7:30కి ఈయన సీరియలే టీవీలో వస్తుంది. ఈయన నియోజకవర్గంలో మహిళల నోట్లు ఎక్కువ, అందుకే నైట్ అయితే అందరి ఇళ్లలో నేనే ఉండేది. సీరియల్ నువ్వు ఇళ్లలోనే ఉంటావు, నేను జనాల గుండెల్లో ఉంటాను. ఈశ్వరా, ఓం నమ శివాయ. ఇదిగోండి సార్. మన వార్డ్ నుంచి పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులు మొత్తం 2 అంతేగా? లేదన్నా, ఇంకో క్యాండిడేట్ వచ్చాడు. వాడిని ఎరకొట్టి తొక్కి పారేశాం. ఓకే సార్, క్యాండిడేట్స్ మొత్తం 2 చూసుకోండి. 2 కాదు సార్,
మొత్తం కార్పొరేటర్ క్యాండిడేట్స్ ముగ్గురు కొద్దిసేపటి క్రితమే ఒకళ్ళు ఫోన్ చేశారు. ఆన్లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేశారంట. నేరుగా వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎవడ్రా వాడు నెట్ నుండి నేరుగా వస్తున్న మగాడు? ఇవ్వండి సార్, మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. ఎవడ్రా ఈ బచ్చాగాడు? మన ఏరియా ట్యూషన్ మాస్టర్ అన్న, పేరు విజయ రాఘవ. తమ్ముడు, నా పేరు భగీరథ, ప్రెసిడెంట్. హలో సార్. చెయ్యి ఇచ్చే రకం కాదమ్మా, మనదెప్పుడు నమస్కారం. నమస్కారం. ఏ ఏరియా బాబు? నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే. తన అపోజిషన్ పార్టీ వాడు తమ్ముడు. నువ్వు కొత్తగా వచ్చేసరికి నిన్నెవరు గుర్తుపట్టడు. ఇప్పుడేగా బరిలో దిగుతున్నావు, అందరూ తెలుసుకుంటారులే. ఇక్కడెక్కడ ఉంటున్నావు? గవర్నమెంట్ కాలనీ, బి బ్లాక్. ఏ ఊరు? అరకు పక్కన. ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నా. ఓ, బయటి వాడివా? మరి ఇక్కడేంటి? సరే, ప్రజాస్వామ్య దేశం, ఎవరన్నా ఎక్కడి నుంచన్నా పోటీ చేయొచ్చు. నించో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆల్ ద బెస్ట్ మా. మీకు కూడా ఆల్ ది బెస్ట్. త్వరలోనే కలుద్దాం తమ్ముడు. కలుద్దాం.